బాగున్నావా పూరి? సూపర్గా ఉన్నాను. పెళ్ళాగిపోయినా నాకు సిగ్గులేదు కదా. ఫెంటాస్టిక్గా ఉన్నాను. ఏమే, నీకు ఈ ప్రపంచంలో మగాడే దొరకలేదా? నేను ప్రేమించినోడు నన్ను పెళ్లి చేసుకుంటానన్నవాడే దొరికాడా? నువ్వు మాత్రం ఏం తక్కువ? నన్ను ప్రేమించానని అబద్ధం చెప్పి దాని మెళ్ళ తాళి కట్టావు. మీరిద్దరు పెళ్లి చేసుకొని నన్ను పిచ్చిదాన్ని చేశారు. నాకు జీవితమే లేకుండా చేశారు. నా భవిష్యత్తుని శూన్యం చేసి మీరు మాత్రం సుఖ సంతోషాలతో మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేద్దామనుకుంటున్నారా? అది ఎప్పటికీ జరగదు. మీరిద్దరూ నాశనమైపోతారు. ఇదే నా శాపం. పూరి, ఏం చేసావు నువ్వు? ఎంత కోపం ఉంటే మాత్రం మరి ఇలా చేస్తావా? మీరందరూ ఒకటై నన్ను ఒంటరిదాన్ని చేశారు. దేవుడు అన్నీ చూస్తున్నాడు. మీరిద్దరూ ఎలా హ్యాపీగా ఉంటారో నేను చూస్తాను. రేపు మీ బతుకులు కూడా ఇలాగే కాళి బూడిదైపోతాయి. మీరిద్దరూ చూస్తూ ఉండండి. అసలు మీ మీద బురద జల్లాలనుంది. మిమ్మల్ని రాళ్లతో కొట్టాలనుంది. మీ ఇద్దరిని చంపేయాలంత కోపంగా ఉంది. ఛీ! పురి పురి పూరి, నేను చెప్పేది విను. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నిన్ను మోసం చేయాలనేది నా ఉద్దేశం కాదు. పరిస్థితులు అలా మన జీవితాలతో ఆడుకున్నాయి. కాదు, నా జీవితంతో ఆడుకుంది నువ్వు. మిమ్మల్ని ఈ రోజు వీళ్ళంతా చూస్తారు. అమ్మా, వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. శివ, ఏమనుకోకు. అమ్మ బిందు, ఏమనుకోకమ్మా. పూరి ఏదో పెళ్లి ఆగిపోయిందన్న బాధతో ఇలా బిహేవ్ చేస్తుంటుంది. బాధపడకు మీరా. చెర్రీ బయటకొచ్చేస్తాళ్లే. చెర్రీ కోసం ప్రత్యేకంగా పూజలు చేయిస్తున్నాను. రా.